సీనియర్ యాక్టర్ సిల్క్ స్మిత గురించి చాలా స్టోరీస్ ఉన్నాయి సార్ తనకి. మీకేమన్నా తెలిసినవి చెప్తారా సార్ ఏమన్నా? అంటే మీ తరం కాకపోయినా మా మా తరం వ్యాంప్ అని చెప్పుకోవచ్చు. మా వ్యాంప్ మంచి, ఆమె హీరోయిన్ గా చేసింది, మంచి యాక్ట్రెస్. కాకపోతే ఆమె బలవన్మరణానికి గురైంది. అంటే దానికి ఏదో లవ్ స్టోరీ వికటించింది. ఆమె పెళ్ళేం చేసుకోలేదు, ఒక డాక్టర్తో కలిసి ఉండేది. ఆమె మరణానంతరము ఆమె ఆస్తులు అంటే కనిపించే డబ్బు, నగలు ఇలాంటివన్నీ వాళ్ళు తీసుకుపోయారు. ఎవరికి అందినట్టు వాళ్ళు తీసుకుపోయారు. అయితే ఆమె స్థిరాస్తులు ఉంటాయి కదా, ఆ బాండ్ పేపర్స్ అవన్నీ భర్త అయితే భర్త సంతకం పెడితే వెళ్తుంది. ఆమె పెళ్లి చేసుకోలే, సహజీవనం చేసింది. అవన్నీ ఆస్తులు ఉన్నాయి కదా, ఎవరో నువ్వో నేను అమ్మేసింటాం వేరే వాళ్ళకు. ఆ కొనుక్కున్నోడికి దానికి సంబంధించిన ఈ సిల్క్ స్మితకు సంబంధించిన వాళ్ళ సంతకం కావాలి, నామినీ సంతకం కావాలి. ఆ సంతకం కావాలంటే ఎవరంటే వాళ్ళ అన్న ఉన్నాడు, విజయవాడలోనో రాజమండ్రిలో ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడు, ఒక రైస్ మిల్లులో పనిచేస్తాడు. రైస్ మిల్లులో కూలీలు అంటే వాడు అనుకో. అయితే విచిత్రం ఏంటంటే అప్పుడప్పుడు మద్రాసు నుంచి కొందరు వచ్చి ఇదో 5 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం, సంతకం పెట్టు అంటారంట. ఎవరికి? వాళ్ళ అన్నయ్య. అలా అన్నాను అంటే ఆయన నేను పెట్టను అంటున్నాడంట. అంటే ఆయన ఎందుకు పెట్టడం లేదంటే వీడు నాకే 5 లక్షలు 10 లక్షలు ఇస్తుండంటే ఆస్తి విలువ ఎంత ఉంటుంది.